తిరుపతి రావాలి విజయవాడ తిరుపతి రావాలి విజయవాడ తిరుపతి రావాలి. ఒక్క క్యాబిన్లో 6 బెర్తులు ఉంటాయి, ఇటు 2 ఉంటాయి, మొత్తం 8 అన్నట్టు. వెంకటేశన్న ఇంకెంతసేపే? బాగా టైం ఏం లేదు, ఇంకొక 2 గంటలు ఓపిక పడితే వస్తుంది. 2 గంటలా? అబ్బా గిత తొందర వచ్చినామేదే మనం, కొంచెం లేట్ వచ్చినా అయిపోగా మనం. కాదు నరేష్, 2 గంటలు ఇంటిగా ఉంటా అంటున్నావు, పెళ్ళి కాకముందే గిట్లా అంటున్నావు. పెళ్ళి అయితే ట్రైన్ 7:15కి బయలుదేరితే 7:14కి వచ్చినట్టున్నావు నువ్వు. ముందు రావడం వల్ల ఎంత లాభమైంది? మంచిగా బస్సులో టికెట్ దొరికింది, సీట్ దొరికింది, టిఫిన్ చేసినావు, మంచిగా ఆటోలో ఎక్కి వచ్చినావు, జైత్యాల బస్ స్టాండ్ అంతా చూసినాం. టైం కత్తి ఇవన్నీ ఉంటాయా? అంతే నా నడుతుంది, మన నీదే నడుతుంది. అవురి నేను కూడా ఉన్నా మీతోటి, నాకు కూడా ఎప్పుడు ముచ్చట చెప్పడానికి ఏం లేదే, గిత తొందర వాళ్ళకి ఖర్చులేందే. కాదు నరేష్, మనం ముందెందుకు వచ్చినామంటే ట్రైన్లో మత్తు సీట్లు ఉంటాయి కదా, మనం ముందు వచ్చినాం అనుకో మంచిగా సీటా పట్టుకొని కూర్చోవచ్చు. అబ్బా నువ్వు చెప్పి రైటేనే, కిటికీ పక్క గాలి వచ్చేది అలా అనుకుంటా నేను. నరేష్, ఇవి మనం ముందే రిజర్వేషన్ చేసుకున్నాం, మనకంటే ఒక సీట్ ఉంటుంది, ఆ సీట్లోనే కూర్చోవాలా. ఈ బస్సులో కదా ఎక్కడ పడితే అక్కడ కూర్చోరాదు. అవును కదా, నేను మర్చిపోయినా. అదే కన్నా మంచి జోకులు ఎత్తున్నాయి. ఇంతకుముందే మజా అయినా, అందుకే మంచి జోకులు వస్తున్నాయి నాకు. మధ్య తాగితే మంచి జోకులు వస్తాయి. ఇప్పుడు నేను ట్రైన్లో ఒక సుతా మధ్య వంకొని మంచి జోకులు ఎత్తా. తమ్ముడు సరే కానీ రైల్వే స్టేషన్కి వచ్చినాం, ఎట్లా వచ్చినాము ఇలా తెలద్దా? ఫ్రెండ్స్, మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రైల్వే స్టేషన్కు ఏ విధంగా వచ్చినామో చూసేయండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఈరోజు అయితే నేను నరేష్ మా ఫ్రెండ్ అశోక్ కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోలో అయితే మా ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది, మరి వీడియో అయిపోయే వరకు అయితే చూడండి. లెట్స్ గో. ఇక మనం ఎటు ట్రిప్ వెళ్ళినా ఫస్ట్ బట్టలు అయితే చదువుతాం. సో నా ట్రిప్కి కావాల్సిన బట్టలు అయితే ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటున్నాను. మాకు రాత్రి 7:15కు ట్రైన్ అయితే ఉంది. సో దైవ దర్శనానికి కాబట్టి వైట్ అంగి ప్రిఫర్ చేస్తాం కాబట్టి నా దగ్గర ఉన్న వైట్ షర్ట్ అయితే మంచిగా ఐరన్ చేసుకుంటున్నా. ఇక డ్రెస్సులు అయితే ఐరన్ చేసుకొని నా బ్యాగులో అయితే సెట్ చేసిన. డాడీ హ్యాపీ జర్నీ, మంచి పోయి మంచి మొక్కిరా. థ్యాంక్ యూ. లొల్లి పెట్టుకున్నారనుకో పెట్టుకో ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ మన అందరం పోదాం. ఓకే సరే. గ్రామ దేవత అయిన పోషమ్మ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది, మా ప్రయాణం మంచి జరగాలని. ఫ్రెండ్స్, ఇక నరేష్ అయితే లగేజ్ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళి బైక్ మీద జగిత్యాల వెళ్తాం. జగిత్యాల బస్ స్టాండ్లో బైక్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి బస్సులో పోయి రైల్వే స్టేషన్కి అయితే ఏరుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన అందరూ ఒకసారి గోవిందా అనూర్రి, మా దర్శనం మంచిగా కావాలని కోరుకోర్రి. గోవిందా గోవిందా. లెట్స్ గో. ఫ్రెండ్స్, మేమైతే ముగ్గురం వెళ్తున్నాం తిరుపతి. నరేశ్వరు నన్ను చూసారు కదా, ఇప్పుడు 3వ వ్యక్తిని చూద్దురండి. ఇంకో అశోక్ అని మన ఫ్రెండ్, అల్లీపూర్ విలేజ్ వాలెట్ అనే ఛానల్ ఉంటుంది. సరే వెళ్దామా? గోవిందా. టూ వీలర్ పార్కింగ్లో అయితే మా బైక్ పార్క్ చేసినాం ఇక్కడ. ఇక జైత్యాల బస్ స్టాండ్ అయితే ఏరుకున్నాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఫ్రెండ్స్, ఇక బస్ అయితే ఎక్కినాం కరీంనగర్. సో అక్కడ కోట దగ్గర దిగి అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం. సో లాస్ట్ కూర్చున్నాం బస్సులో. ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది బస్ జర్నీ అయ్యాక. నమస్తే అందరికి. తిరుపతి పోతున్నాం మేమైతే, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఎన్ని రోజులైనా బస్ ఎక్కక? ఆర్టీసీ బస్ ఎక్క వారాలు అవుతుంది, ఒక 1 year దాటింది. సరేగా నీ ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? నాకెందుకు ఆధార్ కార్డు? హాయ్, నీ పేరేంటి? వివేక్ సాయి. ఎవరు మీ? జగిత్యాల్. నేను తెలుసా మీకు? తెలుసు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ కలిసిర్రు బస్సులో. ఎటు వెళ్తుర్రు? తిరుపతి. నువ్వు కూడా తిరుపతేనా?
గోవిందాను గోవిందా 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 వీళ్ళకు మాకు మంచిగా దర్శనం కావాలని మీ అందరు కోరుకోర్రి. మీరు ఎక్కడ ట్రైను? వరంగల్. లేదు వరంగల్ ఉందట, బట్ మేమైతే కరీంనగరే. మరి తిరుపతిలో చూద్దాం, కలుతాం ఒకవేళ. ఓకేనా? రేపు ఓకే చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ తిరుపతిలో కలిస్తే కంపల్సరీ వీడియోలో పెడతా. ఇక మేమైతే ఇప్పుడే కరీంనగర్ బస్ స్టాండ్లో దిగినాం. ఇక్కడైతే ఆటో పట్టుకొని ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. మాకు 7 గంటల 15 నిమిషాలకు ట్రైన్ ఉంది. రైల్వే స్టేషన్ ముంగట చూడండి ఎంత మంచిగా ఉందో పార్కు. సో ఇక్కడ కరీంనగర్ అని నేమ్ అయితే ఉంది. నరేష్ ఎటు అవుతున్నావు మరి? నేను అవుతున్నా ట్రైన్లో ఎటు అవుతున్నావు? తిరుపతి. అవునా? ఎవరెవరు? నేను మా ఫ్రెండ్స్. ఎవరు మీ ఫ్రెండ్స్? ఎవరు మరి? కనబడతలేరు వాళ్ళు. నువ్వేనా ఇంకా వాళ్ళు? నేనేనా? ఆ. మరి అక్కడికి వెళ్ళి వీడియో ఎత్తున్న వాళ్ళు ఆయన అశోక్. అవునా? ఆ. వాళ్ళకి ఫ్రెండ్? నీకు ఫ్రెండ్? మీకు కాదా? నాకు ఫ్రెండ్. ఫ్రెండ్స్ మేమైతే ఈ ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేస్తామో ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్లీ 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ అయితే స్లీపర్ కానీ 2 టైర్ ఏసీ కానీ 3 టైర్ ఏసీ కానీ డైరెక్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే టికెట్ దొరుకుతాయి. లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. లేకపోతే 1 డే బిఫోరు మార్నింగ్ 10:30 తర్వాత తాత్కాల్లో దొరుకుతాయి. బట్ మాకు తాత్కాల్లో దొరకలేవు. మేము తర్వాత ఏం చేసినామంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ అని ఇందులో ఆఫర్స్ ఉన్నాయి. ప్లేటిఎంలో కానీ బుక్ మై ట్రిప్ కానీ అందులో మేము ఎక్స్ట్రా పేమెంట్ బుక్ చేసి కన్ఫర్మ్ బెర్త్ది టికెట్ బుక్ చేసినాం. ఒకవేళ టికెట్ బుక్ కాకుంటే మనకు మల్టిపుల్ 3 టైమ్స్ అంటే మనం ఒక 1000 పెడితే 3000 మనకు రిటర్న్ ఇస్తారు అన్నట్టు. సో మాకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. బట్ మా అన్లక్కీ ఏంటంటే మాకు ఆర్ఏసీ కన్ఫర్మ్ అయింది, అంటే కూర్చొని వెళ్ళడం అన్నట్టు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మేము జర్నీ చేసే ట్రైన్ అయితే మొదటి ప్లాట్ఫామ్లోనైతే ఉంది. ఫ్రెండ్స్ మేమైతే ఈ ట్రైన్లోనే తిరుపతి వెళ్తున్నాం. ప్రస్తుతానికి మా భోగి ఎక్కడుందో ఎక్కుతున్నాం. ఇది బి సిరీస్ ఉంది, మాకు ఏ సిరీస్ వచ్చింది అంటే ముంగట ఉంటుందని ముంగటకి అయితే వెళ్తున్నాం. చూద్దాం. మరి ఇంకా ఓపెన్ అయితే చేయలేరు, లాక్లు వేసి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది మా సీటు, ఇగో ఇది మా ట్రైన్. ఫ్రెండ్స్ మాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన A2 భోగి ఇదే. సో మేమైతే చూసుకున్నాం. ఇక టైం మీద చెక్కుతాం. ఇంక ఓపెన్ చేయలేరు, ఒక హాఫ్ అన్ అవర్ ఉండగా ఓపెనింగ్ చేస్తారు అన్నట్టు. ఫ్రెండ్స్ ట్రైన్ ఇంజన్ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మేము ట్రైన్ ముంగటికి వచ్చినాం. కరీంనగర్ బోర్డు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పొడవు ఉంది. ఇది ఇంజన్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ ఇంజన్ ఏ విధంగా ఉందో. అక్కడ లైట్లు చూడండి, ఎదురుగా వేరే ట్రైన్ వస్తే వాళ్ళకు సింబల్ లెక్క అన్నట్టు. ఫ్రెండ్స్ మా అనుకునే మొత్తం జనరల్ బోగీలు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందులో జర్నీ అయితే నిజంగా దేవుడు కనొస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్లీపర్ క్లాస్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఇగో చూడండి, ఇగో ఈ విధంగా ఉంటుంది. ఒక్క క్యాబిన్లో 6 బెర్తులు ఉంటాయి, ఇటు 2 ఉంటాయి, మొత్తం 8 అన్నట్టు. ఫ్యాన్లు అయితే ఫుల్ ఉన్నాయి. వీడికి ఎండ్ అయిన తర్వాత వీడి నుండి మళ్ళీ ఇంకొక బోగిలో కూడా పోవచ్చు. వీటిలో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కిందికి దిగుదాం. 3 బెర్తులు ఉంటాయి, 1 2 3, 3 సీట్లు అన్నట్టు. 1 2 3. డే టైంలో అయితేనేమో కూర్చోవచ్చు, నైట్ అయితే కంపల్సరీ ఇట్లా బెర్త్ వేసుకొని పడుకోవాలి. ఇది స్లీపర్ క్లాస్. ఆల్మోస్ట్ ఒక టికెట్ 500 400 600 అంతే ఉంటుంది. రావాలి విజయవాడ తిరుపతి, 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 రావాలి. రావాలమ్మ రావాలి, విజయవాడ తిరుపతి. నాడు సీట్లు అయిపోతుంది, నాడు రావాలమ్మ రండి, తిరుపతి. ఫ్రెండ్స్ మీదికి వెళ్ళి వ్యూ అండి, ట్రైన్ ఏ విధంగా ఉందో. ఇక్కడైతే 2 ట్రాకులు ఉన్నాయి. ఈ మధ్యలో నుండి ఎప్పుడన్నా ఆగకుండా వెళ్ళిపోతా అన్నట్టు, ఇక్కడ స్టేషన్ లేకుంటే. ఇటైతే గూడ్స్ ట్రైన్కు ఒక ప్లాట్ఫామ్ ఉంది చూడండి, గూడ్స్ ట్రైను.
ఇగో ఈ కనిపిస్తున్నది గూడ్స్ ట్రైను. ఇందులోనే మనకు వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే దగ్గరికి వెళ్ళైతే మనకు ఇక్కడికి సామాన్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి అన్నట్టు, ఇక్కడ నుండి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నట్టు. సో ఈ పక్క ఉంది ట్రాకు. మేమైతే ఇప్పుడు ఒక ట్రాక్ నుండి ఇంకో ట్రాక్ పోవడానికి వంతెన మీద ఉన్నాం అన్నట్టు. ఇట్లా ఎక్కి ఇట్లా దిగాలన్నట్టు. సో ఇక్కడ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లిఫ్ట్లు కూడా ఉన్నాయి. మేమైతే నడుచుకుంటూ వచ్చి ఎక్కినాం. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, అందుకే మొత్తం చూస్తున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎట్లా ఉందని. మీకు కూడా చూపిస్తున్నాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రిజర్వేషన్ చేసుకున్న సీట్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. నెంబర్లు ఎటుపోయినాయి, పారిపోయినాయి. 15, 16, 13, 14, 19, 20, 21, 22. హలో ఏ క్యా హువా? ఏమైంది? 19, 21, 22. ఎంత ఎంత? 23, 24. ఇక్కడ 23 ఒకళ్ళది. గిన్నెల మనది ఇక్కడ ఎంత ఉంది? 17 కింద 17 మన ఇద్దరిది, మీద వేరే లేదు 18. కింద 23 ఒక్కళ్ళు ఇట్లా అటొకళ్ళు అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ సైడే మాకు ఆర్ఏసీ వచ్చింది అన్న కదా, సో కూర్చోవాలి అన్నట్టు. ఇక్కడ ఇద్దరు ఉంటారు. యాక్చువల్లీ టికెట్ కన్ఫర్మ్ అయితే ఒక్కలే ఉంటారు, బట్ మాకు ఇవి ఎంత కలిసి ఇద్దరికి వచ్చింది. ఇక్కడ కూడా అందులో ఇద్దరు ఉంటారు, అందులో మా వాళ్ళు ఒక్కరికి వచ్చింది. ఫ్రెండ్స్, మాకు రిజర్వేషన్ దాంట్లో లోవర్ బెర్త్ అని ఉంది. సో లోవర్ బెర్త్ కానీ నేను ఆ సైడ్ చూస్తున్నా, సైడ్ లోవర్ బెర్త్ అంటే నేను ఈ సైడ్ చూసుకొని అందుకే కన్ఫ్యూజ్ అయినా. బట్ ఫైనల్లీ మా సీట్ అయితే దొరికింది. చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్లో. నరేష్, ఎట్లుంది ట్రైన్? సూపర్. ఎప్పుడైనా ఎక్కినావా? ఎక్కినా. ఏమేమి ట్రైన్లు ఎక్కినావు? ముంబై ట్రైన్. ఇంకా కొత్త ఎక్కిన. ఇంకా ఎక్కినావా? ట్రైన్ మీద ఎక్కినావా? ట్రైన్ లోపల ఎక్కినావా? ట్రైన్ లోపలే. మీద ఎక్కలేవా? ఎక్కలే. నమస్కారం. నమస్తే. నమస్తేనే. ఎన్నిసార్లు ఎక్కినావు ట్రైన్? ఇది 3వ సారి. అంటే జనరల్ ఎక్కినా కానీ ఇట్లా ఈ 2 టైర్ వేసి ఇప్పుడు ఎక్కలేను. నువ్వు జనరల్ జర్నీ చేసినావా? జనరల్లో వేసిన. ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్? దీనికి బాగా పరకుండదు. అది నిల్చొని ఉండాలి, సీట్లు ఉండే ఏముండయి, మీదికి వెళ్ళి పోతారు, అటు ఇటు పోతారు. ఇదేం కాదు, మనకుంటే మంచిగా అనుకోవచ్చు. ఇది ఈ కనబడుతున్న బోగీలల్లో పబ్లిక్ చూడండి, ఆల్మోస్ట్ 2 hours బిఫోర్ నుండి కూర్చొని ఉన్నారు. ఈ జనరల్ బోగీలు. ఫ్రెండ్స్, ఫుల్ దమ్మవుతుంది, ఎందుకని అడగండి, నేనే చెప్తా. అయితే ఒకళ్ళు మమ్మల్ని ట్రైన్ చెక్ చేయమంటే చెక్ చేసినాం. వాళ్ళు లెంకుతున్నట్టు, వాళ్ళకి అర్థమవుతలేదు. S7 స్లీపర్ క్లాస్ అని చెప్పినాం. పిఎన్ఆర్ చెక్ చేసి వాళ్ళు వెనక పిఎన్ఆర్లో చూస్తే 9:30 ట్రైన్. మళ్ళీ మా వాళ్ళు ఇబ్బంది పడతారని ఇడికెళ్ళి ఆల్మోస్ట్ ఒక ½ కిలోమీటర్ ఉరికి వాళ్ళకి చెప్పి ఈ ట్రైన్ కదా 9:30 కదా అని చెప్పి మన వెంటనే అదే స్పీడ్ ఉరికొచ్చి ట్రైన్ దగ్గరికి వచ్చినాం. ఒక 2 నిమిషాలలోపు స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఫుల్ దమ్మస్తుంది, అంత స్పీడ్ ఉరికినాం. ఒకటే ఊరుకుడు పోవాలి, చూస్తే దొంగలు వచ్చి అనుకుంటారు, అట్లా ఉరికినాం. వాళ్ళ కోసం పోతే మా ట్రైన్ మిస్ అవుతుంది. వాళ్ళైతే ఈ వీడియో ఇస్తే కామెంట్ చేయండి అన్న, దర్శనం ఎట్లయిందో కూడా కామెంట్ చేయండి. ట్రైన్ కరెక్ట్ 7:15కి అయితే కదులుతుంది చూడండి. ఫైనల్లీ మా జర్నీ స్టార్ట్ అయింది ట్రైన్లో. 13 hours జర్నీ. నరేష్, ఆకలి అయితే ఏం టెన్షన్ పడకు, నీకోసం సమోసాలు తెప్పించిన. అటుకులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ట్రైన్ వస్తుంది. ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కట్టుడాన్ చాలా పెద్ద ట్రైన్ కదా, ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుంది ఈ ట్రైన్ని. కట్టుడాన్ చూడండి, అయ్యో అయిపోయింది. ఇది ఓన్లీ ఇంజనే. ఇంతకుముందు మన ట్రైన్దే ఇంజన్ ఈ సైడ్ ఉన్నది, ఇప్పుడు ఆ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఇది వై జంక్షన్ అన్నట్టు, కరీంనగర్ నుండి పెద్దపల్లి వచ్చి ఇక్కడ ఇంజన్ మారి మళ్ళీ వేరే రూట్లో వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఇంజన్ పోయి అటుపక్క అటాచ్ చేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ మా వాళ్ళు అయితే ఏమో తింటుర్రు. మేము తెచ్చుకునే సమోసా కానీ మరి అందులో పులిహోర కనబడుతుంది. అశోక్ ఎక్కడి ఒకరు చెప్పు. పక్క బెర్తలు ఇచ్చారు. ఫ్రెండ్స్, మా పక్క బెర్తలు మేము బ్యాచులర్ అని చూసి వాళ్ళ దగ్గర రైస్ ఎక్కువ ఉంటే మాకు ఇచ్చిర్రు. ఏ డబ్బా ఇది ప్యాకెట్, ఈ డబ్బా మొత్తం ఇచ్చిర్రు. ఎట్లంటే ఆకలైన వాళ్ళకు అన్నం దొరికినట్టు మాకు దొరికింది. అన్నదాత సుఖీభవ. అరేస్, అటుకులు తెచ్చినట్టున్నావుగా? అటుకులు కొంచెం ఇప్పుడు తీలేదు మళ్ళీ మీ అమ్మ.
ఫీలింగ్ కాదు. ఫ్రెండ్స్ ఆకలి అయితే అటుకులు తింటాడు ఇక తర్వాత. అన్నా లేవు తెల్లారని లేవు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెల్లారని లేవు. ఓకే 6 అవుతుందా? 6:30 అవుతుంది. అవునా, ఇంకో 1:30 అయితే తిరుపతి చేరుతాం ఇక. లేవు మరి బ్రష్ చేసుకుందా లేవు. నిద్ర మంచి పట్టిందా నీకు? నాకైతే మస్తు పట్టింది. ఏసీ కాదు మంచిగా పడుతుంది. సరే గుడ్ మార్నింగ్. తెల్లారది లేవు మంచిగా ఉన్నట్టున్నావుగా నిద్ర ఒప్పుకొని. గుడ్ మార్నింగ్. చెప్తున్నాం పొద్దుగా లేచి ఈ బోయికి ఆ బోయికి కనెక్టర్ మధ్యలో. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం, ఫేస్ వాష్ చేసుకున్నాం. చూడండి మార్నింగ్ వ్యూ, సన్ రైజ్ ఎలా ఉందో. ఇక ఏసీ కాబట్టి ఇది మనకు విండో ఉంటుంది, మొత్తం గ్లాసే ఉంటుంది. సో మార్నింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక మేము నైట్ ఎక్కినాం కాబట్టి మాకు ఈ వ్యూ కనబడలేదు, మంచిగా వండుకున్నాం. ఇప్పుడే లేచినాం. బయట అయితే మస్తు ఉంది వాతావరణం, వర్షం అయితే లేదు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ తిరుపతి ఎంట్రీ. ఫ్రెండ్స్ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఇక రైల్వే స్టేషన్ వస్తుంది తిరుపతి. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ అయితే చేరుకున్నాం. ఇక 2 AC 2 టైర్ కాబట్టి మంచిగా ఏసీలా చల్లగా అయితే వచ్చినాం. ఎట్లా అనిపించింది జర్నీ? మంచిగా అన్నాం. పొద్దుల లేసరికి ఇబ్బందులు ఉన్నాం, చవి లేకుండా అన్నాం. చల్లగా ఉన్నది. రివర్స్ పోతుంది ట్రైన్. ట్రైన్ ఇక్కడ మలుగుతుంది చూడండి. ఈ పట్టాల నుండి ఆ పట్టాలకు మెల్లగా మలుగుతుంది. ఇటు మలుగుతుంది, అది అటు మలుగుతుంది. తిరుపతి చేరుకున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ తిరుపతి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్ ఇక జీప్లో అయితే ఎక్కినాం. ఇక్కడ నుండి కొండపైకి అయితే వెళ్తున్నాం తిరుమలకి. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. ఇప్పుడు చాలా ట్రైన్స్ వచ్చినాయి, అందరు ఒకే దిగిర్రు. తిరుపతిలో దిగిన తర్వాత మేమైతే జీప్లో తిరుమలకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా బస్సులు ఉంటాయి, జీప్స్ ఉంటాయి, మనకి ఎలా వీలైతే అలా వెళ్ళచ్చు. సో మేమైతే మెట్ల మార్గం ద్వారా కాదు, డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. తిరుమల ఎంట్రీలోనైతే చెకింగ్ పాయింట్ ఉంటుంది. మేమైతే మా బ్యాగులు అన్ని స్కాన్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. గోవిందా 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 గోవిందా.
ఫైనల్లీ మాకు 22 గంటల నిరీక్షణ తర్వాత స్వామివారి దర్శనం అయితే అయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. ఫైనల్లీ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకున్నాం. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయినాం. నరేష్ ఇంటికి పోయి స్నానం చేసి హనుమాన్ అక్కడ కొబ్బరికాయ కొట్టు. ఓకే కొడతా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంటికి చేరుకున్నాం. ఉంది వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.